Hello everyone, welcome back to our channel. So NEET UG 2024 MBBS రౌండ్ 1 రిజల్ట్ అని వచ్చేసాయి. సో కట్ ఆఫ్ చూసి సీట్ రాని క్యాండిడేట్స్ కానీ పేరెంట్స్ కానీ చాలా టెన్షన్ పడతా ఉన్నారు. అసలు ఎందుకు మనకు సీట్ రాలేదు, ఇంత హై కట్ ఆఫ్ ఎందుకు ఉంది, అసలు రౌండ్ 2కి వేకెన్సీస్ ఉంటాయా లేవా, మనకు సీట్ వచ్చే పొజిషన్ ఉందా లేదా అని. సో ఈ పర్టికులర్ వీడియోలో మీ డౌట్స్ అన్నిటికీ నేను క్లారిఫై చేస్తాను. చాలా చిన్నగా ఉంటుంది వీడియో, చూడడానికి ట్రై చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా వీడియోస్ మీకు నచ్చుతుందో అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్ని వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉంటేనే. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఏంటంటే మనకు సీట్ వచ్చిందా లేదా అనేది ఒకటి ఎస్ఎంఎస్ వస్తుంది, లేదా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్ అలాట్మెంట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాల్సి వస్తుంది. ఈ వెబ్ అలాట్మెంట్లోకి వచ్చినప్పుడు చాలా మంది పేమెంట్లోకి వెళ్తుందన్న అంటే, సో పేమెంట్లోకి వెళ్ళదు. పేమెంట్లోకి వెళ్ళే ముందే లాగిన్ డీటెయిల్స్ వస్తాయి. ఓకేనా, లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే నాట్ అడ్మిటెడ్ అని వస్తే సీట్ అన్నట్టు, నాట్ అడ్మిటెడ్ అని వస్తే సీట్ అన్నట్టు. ఒకవేళ సీట్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్ 12,000 పేమెంట్ సెక్షన్లోకి వెళ్తుంది. ఓకే, ఇవి రెండు ఉంటాయి కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి ఒక 3 స్టెప్స్ ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. సో దట్ మీకు అక్కడ సీట్ వచ్చిందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. ఇప్పుడు సీట్ వచ్చిందా రాలేదా అని తెలుసుకోవడం ఎలా అంటే, యాక్చువల్గా ఇప్పటివరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓసీ కట్ ఆఫ్ 530కి వెళ్ళినట్టు కనిపిస్తుంది. సో మేబీ ఇంకెక్కువ కూడా వెళ్ళుండొచ్చు, కానీ మన దగ్గర డేటా లేదు. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ మార్కులు, అలాటెడ్ కేటగిరీ అండ్ క్యాస్ట్ అవన్నీ ఎంటర్ చేయండి కామెంట్ సెక్షన్లో. వీడియో చూస్తున్న వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది ఓసీ కట్ ఆఫ్, ఇంత కట్ ఆఫ్ ఉంది కాబట్టి మీ మార్కుల కన్నా ఎక్కువ వాళ్ళకు సీట్ వచ్చింది కాబట్టి మీకు రాలేదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే లిమిటెడ్ ఆప్షన్ పెట్టుండాలి. మీరు లిమిటెడ్ ఆప్షన్స్ అనేవి పెట్టుండాలి, దీనివల్ల మీకు సీట్ రాకుండా ఉండాలి. ఇది సీట్ ఎందుకు రాలేదు అనే దానికి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అసలు అన్ని సీట్స్ ఫిల్ చేసిండా, ఇంత హై కట్ ఆఫ్ ఎందుకు ఉంది అంటే, మొత్తం సీట్స్ తెలంగాణలో రౌండ్ 1లో ఫిల్ చేయరు. తెలంగాణలో మొత్తం సీట్స్ రౌండ్ 1లో ఫిల్ చేయరు. అయితే ప్రీవియస్ ఇయర్లలో మనకు యుఎన్ఆర్ సీట్స్ ఉన్నాయి. సో కాబట్టి అన్ని సీట్స్ ఫిల్ చేయలేదు. సో ఈ ఇయర్ కొత్తగా కౌన్సిలింగ్ చేస్తారేమో అనుకున్నాం, కానీ నాకు తెలిసినంత వరకు, సో నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం లాస్ట్ ఇయర్ లాగానే చేసి ఉంటాడు. లాస్ట్ ఇయర్ లాగానే ఒక 80% ఆఫ్ ద సీట్స్ ఫిల్ చేసి రిమైనింగ్ సీట్స్ వేకెంట్గా వదిలేసి ఉంటారు. రిమైనింగ్ సీట్ వేకెంట్గా వదిలేసి ఉంటారు, వేకెన్సీ ఉంటుంటుంది. ఎందుకంత చెప్తున్నానంటే, మేము చెప్పాం కదా 501 కట్ ఆఫ్ ఉండొచ్చు ఓసీ కాంపిటీషన్లో అని. సో డైరెక్ట్ 530కి పోయేంత అయితే లేదు తెలంగాణలో. ఇంతలా 530కి పోయేంత అయితే తెలంగాణలో కాంపిటీషన్ లేదు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా సీట్లు ఏవైతే ఉన్నాయో సీట్లు ఒక 20% ఆఫ్ ద సీట్స్ వేకెన్సీగా ఉండొచ్చు. 20% ఆఫ్ ద సీట్స్ టోటల్ సీట్స్లో వేకెన్సీగా ఉండొచ్చు. ఇంత గన్ షాట్గా ఎలా చెప్తున్నామని అంటే, లాస్ట్ ఇయర్ రౌండ్ 2కి, రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి వచ్చేసరికి 1400 సీట్స్ అనేవి వేకెంట్గా ఉన్నాయి రౌండ్ 2లో. ఎందుకంటే రౌండ్ 1లో అసలు ఫిల్ చేయకుండా వదిలేసిన సీట్సే 1000 సీట్స్. దీంట్లో స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి, కొన్ని ఫిల్ చేయని క్యాండిడేట్స్, ఫిల్ చేయని కాలేజ్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ అనుకోండి, మొత్తం సీట్స్ ఫిల్ అవ్వవు. కొన్ని ఈడబ్ల్యూఎస్ సూపర్ న్యూమరీ సీట్స్ ఉంటాయి కదా, ఇవి ఫిల్ అవ్వవు. అదే ఉస్మానియా ఉంటుంది కదా, ఆల్మోస్ట్ 1-2 సీట్లు ఉంటాయి. గాంధీకి వచ్చేసరికి కొన్ని, మన కాకతీయకి వచ్చేసరికి కొన్ని, నిజామాబాద్కి వచ్చేసరికి కొన్ని, ఇలా కొన్ని సీట్స్ ఉంటాయి. ఎలా అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఎంఆర్సీ అనేది ఫస్ట్ రౌండ్లో కొద్దిగా మూవ్ చేస్తాడు, కొంచెం వరకే మూవ్ చేస్తాడు. అంటే విత్ ఇన్ ద కాలేజ్లో మూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. విత్ ఇన్ ద కాలేజ్లో ఓసీలో ఒక రిజర్వేషన్ క్యాండిడేట్ సీట్ వస్తే, ఇదే క్యాండిడేట్ అదే కాలేజ్లో ఎంఆర్సీ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేవో చూస్తాడు. ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఏం చేస్తారంటే, ఈ కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్కి రావడానికి ఛాన్సెస్ చూస్తాడు అనమాట. ఒక కాలేజ్ నుంచి ఇంకొక కాలేజ్కి రావడానికి ఛాన్స్ ఇస్తాడు. సో దీనికోసం ఏం చేస్తాడంటే, కొన్ని సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేకెంట్గా వదిలేస్తారు, ఫిల్ చేయకుండా వదిలేస్తారు. సో ఇది మరి ఫిల్ చేయకుండా వదిలేస్తే ఎలా అన్నా అంటే, రౌండ్ 2కి ఫిల్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇది ఎక్స్పెక్టేషన్ మాత్రమే, అది ప్రీవియస్ ఇయర్ని బేస్ చేసుకొని. కన్ఫామ్గా ఎవరు చెప్పలేరు. మరి కన్ఫామ్గా చెప్పాలి, క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ చెప్పాలి అంటే అలాట్మెంట్ పీడిఎఫ్ కావాలి మనకు. అలాట్మెంట్ పీడిఎఫ్ అనేది కావాలి. సో ఈ అలాట్మెంట్ పీడిఎఫ్ ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైంకి అయితే కేఎన్ఆర్హెచ్ఎస్లో రిలీజ్ చేయలేదు. సో ఇది ఈ రోజు ఈవినింగ్ కానీ, ఓకేనా, టుడే కానీ, రేపు కానీ, ఓకేనా, రేపు ఈవినింగ్ వరకు కానీ అలాట్మెంట్ పీడిఎఫ్ అయితే రిలీజ్ చేస్తారు. వన్స్ అలాట్మెంట్ పీడిఎఫ్ రిలీజ్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ సీట్స్ ఈక్వల్ టు ఫిల్ అయిన సీట్స్ ఎన్ని అండ్ కాలేజ్ వైజ్ కాంపిటీషన్ అనేది చెప్దాము. ఓకేనా, సీట్స్ మొత్తం ఫిల్ చేయలేదు కాబట్టి మనకు కాంపిటీషన్ అనేది హైలోకి వెళ్ళింది. సీట్స్ మొత్తం ఫిల్ చేయలేదు కాబట్టి కాంపిటీషన్ హైలోకి వెళ్ళింది. సో ఇప్పుడు ఓకే, ఓన్లీ ఏ క్యాట్ కోసం చూసే వాళ్ళతో ప్రాబ్లం లేదు, కానీ బీ క్యాట్ స్టూడెంట్స్తో ప్రాబ్లం వచ్చింది. అన్న నాకు ఏ క్యాట్ సీట్ రాలేదు, నాకు ఒక 520 మార్క్స్ ఉన్నాయి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నేను బీ క్యాట్ వెబ్ ఆప్షన్ పెట్టమంటావా, లేదు నేను బీడీఎస్ వెబ్ ఆప్షన్ పెట్టమంటావా అని చాలా మంది అడుగుతున్నారు.
సో ఆ డిసిషన్ అనేది మీరు ఆలోచించి తీసుకోండి. సెకండ్ రౌండ్లో ఖచ్చితంగా మనకు కాంపిటీషన్ తగ్గుతుంది, కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. సెకండ్ రౌండ్లో కాంపిటీషన్ తగ్గుతుంది, కట్ ఆఫ్ తగ్గుతుంది, టోటల్ సీట్స్ ఫిల్ అవుతాయి. సెకండ్ రౌండ్లో ఆల్మోస్ట్ టోటల్ సీట్స్ అనేవి ఫిల్ అవుతాయి. సో మేబీ వాళ్ళు ఎందుకు అన్రిజర్వ్ సీట్స్ లేకపోయినా మరి ఎంఆర్సీ ఎందుకు ఫిల్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో రౌండ్ 1లోనే సైకిల్ 1 సైకిల్ 2 చేసేస్తారు. రౌండ్ 1లోనే ఆల్మోస్ట్ 98% ఆఫ్ ద సీట్స్ ఫిల్ చేస్తారు. కానీ తెలంగాణలో అలా చేయరనమాట. దానివల్లనే కట్ ఆఫ్ హైలోకి వెళ్ళింది. టోటల్ సీట్స్ ఫిల్ చేయలేదు కాబట్టి కట్ ఆఫ్ అనేది హైలోకి వెళ్ళింది. అలాట్మెంట్ పీడిఎఫ్ అనేది ఈ రోజు కానీ రేపు మార్నింగ్ అనేస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫర్దర్గా మీకు రిపోర్టింగ్ ప్రాసెస్ కానీ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, రిసిప్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏంటి, సర్టిఫికేట్స్ ఏంటి, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.